అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని డీసీపీ ఎగ్గడి భాస్కర్ అన్నారు. రామగుండం కమిషనర్ అంబర్కిషోర్ జూ ఆదేశాల మేరకు అర్ధరాత్రి మంచిర్యాల జిల్లా కేంద్రంలోని హమలివాడ ఏరియాలో 50 మంది స్పెషల్ పార్టీ పోలీసులతో కార్డినెన్స్ సెర్చ్, వాహనాల తనిఖీ, డ్రంక్ అండ్ డ్రైవ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ రౌడీ షీటర్లు, అనుమానితులు నిత్యం పోలీసులకు అందుబాటులో ఉండాలని, ఇతర గొడవల్లో తలదూర్చరాదని సూచించారు. చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడితే ఉపేక్షించేది లేదని తెలిపారు. సరైన ధృవీకరణ పత్రాలు లేని 62 ద్విచక్ర వాహనాలను సీజ్ చేశామని తెలిపారు. శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా జిల్లాలో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి విస్తృత తనిఖీలు చేపట్టుతున్నట్లు డీసీపీ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల పట్టణ పోలీసులు పాల్గొన్నారు. అట మీదేనా ఐదారు బండి మొత్తం తినిపో చెప్పులు పెడతారు, ఆఫీస్ చెప్తారు, రాసుకుంటారు, నెల టైం ఇస్తారు, నెలలో మనకి చేసుకోవాలి. పెట్టు బండి జబ్బు పెట్టిన జేబులు వేసుకోలేవు. ముఖ్య అతిథిగా వస్తున్నటువంటి గౌరవనీయులు డీసీపీ మధ్య పాతికేయ మిత్రులకు అదేవిధంగా అందరికీ కూడా శుభ సాయంత్రం. దీని యొక్క ముఖ్య మీరు ఏమన్నా చేసినా కానీ అదే మీలో కాన్ఫిడెన్స్ బిల్డప్ చేయడం కొరకు ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేయడం జరుగుతూ ఉన్నది. రెగ్యులర్గా మీ దగ్గర బీసీ కానీ పెట్రోల్ కార్ వస్తుంటుంది, వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసినా లేదంటే మాకు డైరెక్ట్ ఇన్ఫార్మ్ చేసినా పోతున్నట్లయితే డెఫినెట్గా వాళ్ళందరినీ కూడా సన్మానంలో తీసుకురావాలి. మనందరి యొక్క బాధ్యత. అప్పుడే మనం అందరం కూడా రెగ్యులర్గా వాళ్ళని వాచ్ చేస్తూ ఉన్నాము. వాళ్ళ మీద కేసెస్ రిజిస్టర్ చేయడం జరుగుతుంది, నిఘా ఉంచడం జరుగుతుంది. అలాగే కేసులు అయినా ఎప్పటి నుంచి ఏం పని చేస్తున్నావు? సెక్యూరిటీ 24లో కేసు. కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాంలో భాగంగా ఈరోజు రౌడీ షీటర్స్, గంజాయి సస్పెక్ట్స్ చెక్ చేయడం జరిగింది. వాళ్ళు ప్రజెంట్ ఏం చేస్తున్నారు, ఎట్లున్నారు అనేది చూడడం జరిగింది. వాళ్లకు ప్రజల సమక్షంలోనే, వాళ్ళ కాలనీ సమక్షంలోనే, మీడియా మిత్రుల సమక్షంలోనే కౌన్సిలింగ్ చేయడం జరిగింది. ఎట్టి పరిస్థితులలో రౌడీజాన్ని కానీ గంజాయి లాంటి మాదక ద్రవ్యాల పట్ల కఠినంగా వ్యవహరిస్తాం. ఇప్పటికీ మంచిర్యాల పట్టణంలో ఈ సంవత్సరము ఒక రౌడీ షీటర్ మీద పీడీ యాక్ట్ నమోదు చేయడం జరిగింది, అప్రోజ్ అనే అతని మీద. అండ్ ఒక సంపత్ అనే రౌడీ షీటర్ని నగర బహిష్కరణ చేయడం కూడా జరిగింది. ఇంకా కొంతమంది లిస్టు తయారు చేస్తున్నాము. ఎట్టి పరిస్థితుల్లో చట్టాన్ని చేతిలో తీసుకొని సంఘ విద్రోహంగా మారితే ఖచ్చితంగా కఠినమైన చర్య తీసుకుంటాం. ముఖ్యంగా ఈ రౌడీ షీట్లుండి మా పోలీస్ రికార్డులు ఎక్కిన వాళ్ళు కొంతమంది మంచి ప్రవర్తనతో ఉన్నారు, కొంతమంది హైదరాబాద్ కూడా వెళ్ళిపోవడం జరిగింది. వాళ్ళ మీద ఖచ్చితంగా కఠినమైన నిఘా పెట్టినాము. ఇంకా కొంతమంది తెలిసి తెలియకుండా నేరాలలో పాల్గొంటున్నారు. నిన్న చూసినట్లయితే బెల్లంపల్లిలో ఈరోజు పేపర్లో వస్తుంది, మంచిర్యాల పట్టణానికి సంబంధించిన సాయి తేజ్ అని అతని మీద ఏం కేసులు లేవు, కానీ ఒక అతన్ని కిడ్నాప్ చేయడం కోసం ఈయన డ్రైవింగ్ వస్తుందని తీసుకొని పోవడం జరిగింది. ఇమీడియట్లీ అతను చేయాల్సిన పని ఏంటిది, ఒకవేళ తెలియకుండా కార్ డ్రైవింగ్ తీసుకెళ్తే ఆడ ఇష్యూ కాగానే బండి అక్కడ వదిలిపెట్టేసి రావాలి. కానీ అట్లనే కంటిన్యూ అయిపోయి ఆ కిడ్నాప్ కేసులో ఉండడం జరిగింది. ఇప్పుడు అతని మీద కూడా సస్పెక్ట్ షీట్ ఓపెన్ చేస్తున్నాం. కాబట్టి తెలిసి తెలియక రెండు ఏ విధంగా నేరం చేసినా కానీ ఖచ్చితంగా అది నేరం రికార్డులోకి ఎక్కుతుంది.
మీ ఇంటికి అర్ధరాత్రి పూట, అపరాత్రి పూట, పండగ పూట అందరూ పండగ చేసుకునే సమయంలో మిమ్మల్ని తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టడం జరుగుతుంది. కాబట్టి తల్లిదండ్రులకు, ఇక్కడ వచ్చిన పెద్దలకు కూడా అందరికీ విజ్ఞప్తి, మీ పిల్లలు ఏం చేస్తున్నారో చూడండి. రాత్రిపూట 10:30 మీ పనికి పోయి వచ్చిర్రు అని అంటే హాయిగా తినాలి, పడుకోవాలి, భార్య పిల్లలతో మాట్లాడాలి, తల్లిదండ్రులతో మాట్లాడాలి. అన్నెసెసరీగా 10:30, 11, 12, 1 వరకు మీ పిల్లలు బయటకు వెళ్తున్నారంటే చెడు మార్గంలో పోతున్నట్టే లెక్క. ఎందుకంటే వాడు గంజాయో లేకపోతే మత్తు పదార్థాలకు, ఆల్కహాల్కో అని అలవాటైనట్టు, లేకపోతే ఏదైనా సంఘ విద్రోహంగా ఇట్లనే దోస్తుల పిలిపియడంతో ఒకడికి కోపం ఉంటే ఇంకొకటి ఎంటబోవడము, లేకపోతే అన్నెసెసరీ ఇష్యూలో ఇన్వాల్వ్ కావడము, వాళ్ళ యొక్క లైఫ్ ఆగమైపోతుంది. కాసిపేట మండలానికి చెందిన పలువురు యువకులు బీజేపీలో చేరేందుకు ముందుకు రాగా వారికి బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెరబెల్లి రఘునాథరావు, జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేష్ గౌడ్ పార్టీ కండువలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్రంలో నరేంద్ర మోదీ పాలన చూసి పార్టీలోకి రావడం హర్షణీయమని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించి తీరుతుందని తెలిపారు. వరుసగా చేస్తున్నారు. ఎస్కే అనిల్, ఎంజే సోరాల్, ఎంజే జమేల్, ఎంజే గౌస్, ఏ వారం బీజేపీ జిందాబాద్, బీజేపీ జిందాబాద్. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. వర్ధిల్లాలి, నాయకత్వం, నరేంద్ర మోదీ గారి నాయకత్వం. ఈరోజు బీజేపీ కాసిపేట మండల అధ్యక్షులు సంపత్ గారి ఆధ్వర్యంలో పోషన్న గారు అక్కడ దేవపూర్ ఓరియంట్ సిమెంట్ ప్రాంతంలో గత ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ కార్మికుల సమస్యలు వాటన్నిటి మీద కూడా వారికి మంచి అవగాహన ఉన్నది. వారు వారి మిత్ర బృందం అందరూ కూడా భారతీయ జనతా పార్టీలో చేరడానికి రావడం చాలా సంతోషము. ఎందుకంటే నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో గత 11 సంవత్సరాలలో మనం చూసుకుంటే భారతీయ జనతా పార్టీ ఈ దేశంలో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసింది, ఎటువంటి సంక్షేమ పథకాలు పెట్టింది. ఇవాళ అన్ని వర్గాలకు, ప్రతి వర్గానికి, రైతులకు కావచ్చు, కార్మికులకు కావచ్చు, వ్యాపారస్తులకు కావచ్చు, ప్రతి వర్గానికి ఇలా భారతదేశం అంటే ప్రపంచం అంతా కూడా భారతదేశం వైపు వస్తుంది. ఆర్థిక వ్యవస్థ మన ప్రపంచంలోనే 4వ పెద్ద ఆర్థిక వ్యవస్థ ఆ పరిస్థితికి వచ్చింది. త్వరలోనే 3వ పెద్ద ఆర్థిక వ్యవస్థకు కూడా చేరుకోబోతున్నాం. ఇలా మొన్న మనం చూస్తే మధ్యతరగతి కుటుంబాలు, పేద ప్రజలను దృష్టిలో పెట్టుకొని జిఎస్టీ కూడా తగ్గించడం జరిగింది. ఇట్లా అన్ని వర్గాల కొరకు పనిచేస్తుంది. మన దగ్గరనే మనం చూసుకుందాం. ఇవాళ మంచిర్యాల నుంచి మీరు దేవాపూర్కి పోవాలనుకున్నా కూడా ఇలా అక్కడి వరకు సోమగూడెం వరకు ఒక పెద్ద జాతీయ రహదారితోటి ఇలా నిమిషాలలో మనం అక్కడికి పోతున్నాం. ఇది మంచిర్యాల నుంచి ఇటు మహారాష్ట్ర పోయే జాతీయ రహదారి, మంచిర్యాల నుంచి కొత్తఘాటు విజయవాడ వరంగల్ వైపు పోయే జాతీయ రహదారి, మంచిర్యాల నుంచి ఇటు లక్షట్పేట రాయపట్నం మీదకి వెళ్ళి ఆర్మూర్ పోయే జాతీయ రహదారులు, ఇట్లా కొత్త జాతీయ రహదారులు తీసుకొస్తారు. ఇంకో కొత్త జాతీయ రహదారి తొందరలోనే రాబోతున్నది. దాన్ని కూడా తొందరలోనే అనౌన్స్మెంట్ కాబోతుంది. నాగ్పూర్ నుంచి హైదరాబాద్కి వెళ్ళే కొత్త గ్రీన్ ఫీల్డ్ 8 లేన్ హైవే కడుతుంది 14,000 కోట్లతో. నాగ్పూర్ నుంచి హైదరాబాద్కి 14,000 కోట్లతోటి కొత్త జాతీయ రహదారి రాబోతుంది. ఆ జాతీయ రహదారి ఇట్లనే వస్తుంది. మన పక్క బెల్లంపల్లి పక్క నుంచి, మీ సోమగూడెం దగ్గర నుంచి, మంచిర్యాల పక్క నుంచి, రాయపట్నం నుంచి, కరీంనగర్ పక్క నుంచి హైదరాబాద్ పోతుంది కొత్త జాతీయ రహదారి. ఇట్లా జాతీయ రహదారుల నిర్మాణం. మన మంచిర్యాల రైల్వే స్టేషన్ ఇలా చూసుకుంటే వందే దాంట్లో పథకం కింద 30 కోట్లతో, అమృత్ భారత్ పథకం కింద 30 కోట్లతోటి మంచిర్యాల రైల్వే స్టేషన్ ఆధునీకరణ జరుగుతుంది. ఇట్లా అనేక అభివృద్ధి కార్యక్రమాలు మోదీ గారి నాయకత్వంలో జరుగుతుంది. మీరందరూ కూడా, ముఖ్యంగా యువకులందరూ కూడా ఇవాళ భారతీయ జనతా పార్టీలో చేరడానికి రావడం చాలా చాలా సంతోషము. ఎందుకంటే గత 2 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక
ఎన్నికల సమయంలో అనేక హామీలు ఇచ్చారు. 420 ప్రభుత్వం అంటే కాంగ్రెస్ పార్టీ. యువకులకు పాపం ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు, నెలకు 4,000 నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పారు, మహిళలకు నెలకు 2,500 ఇస్తామన్నారు, తులం బంగారం ఇస్తామన్నారు, స్కూటీలు ఇస్తామన్నారు, అక్కడ రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామన్నారు. బొచ్చడి హామీలు ఇచ్చారు. 6 గ్యారంటీలు 600 హామీలు ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ. అధికారంలోకి వచ్చింది. గత 2 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందనేది ప్రజలందరికీ తెలుసు. కనుక ఇవాళ ప్రత్యామ్నాయం కేవలం భారతీయ జనతా పార్టీయే. రేపు మీ కాశీపేట మండల సమస్యలు పరిష్కారం కావాలి, ప్రతి గ్రామంలో ఉన్న సమస్యలు పరిష్కారం కావాలి, కాశీపేట మండల సమస్యలు పరిష్కారం కావాలంటే జరగబోయే స్థానిక సంస్థ ఎన్నికలలో సర్పంచ్ దగ్గర నుంచి మొదలుపెట్టి జెడ్పీటీసీ వరకు బీజేపీ జెండా మనం ఎగిరేయాలి. ఎగిరేస్తేనే రేపు కాశీపేట మండల సమస్యలు పరిష్కారం అయితే. ఎందుకంటే ఇవాళ బెల్లంపల్లి నియోజకవర్గంలో పాలన ఉన్నదా లేదా అనేది డౌట్ వస్తుంది. ఎందుకంటే ఎమ్మెల్యే గారు సీరియస్ లేరు. ఎమ్మెల్యే గారు మంచి వ్యక్తే కావచ్చు, కానీ ఎమ్మెల్యే గారు ఇక్కడికి రారు. ఎమ్మెల్యే గారు మండలంలో స్థానిక గ్రామంలో ఉన్న సమస్యల్ని పట్టించుకోరు. ఇవాళ కాశీపేట మండలంలో సమస్యలన్నిటికీ పరిష్కారం కావాలి అంటే అది కేవలం భారతీయ జనతా పార్టీతోటే సాధ్యమవుతుంది. ప్రజలు టీఆర్ఎస్ని నమ్మే పరిస్థితి లేదు. వాళ్ళకి అవకాశం ఇచ్చారు 10 సంవత్సరాలు, వాళ్ళు ఏం చేసిరు అనేది ప్రజలకు తెలుసు. మీరందరూ కూడా ఈరోజు చేరినారు, చాలా సంతోషము. వార్డు మెంబర్ని కూడా వదిలిపెట్టేది లేదు. ప్రతి వార్డుకు పోటీ చేయాలి, ప్రతి సర్పంచ్కి పోటీ చేయాలి, ఎంపీటీసీ జెడ్పీటీసీ. మనది ఒకటే టార్గెట్, లోకల్ బాడీ ఎలక్షన్స్ గెలుచు. ఇదే మన టార్గెట్. దీనికి మనం అందరం కూడా కలిసి పనిచేద్దాం. ఈరోజు మీరు అందరూ కూడా బీజేపీ పార్టీలో చేరడానికి వస్తున్న వాళ్ళకి అందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీ, దాంట్లో మీరు చేరుతున్నారు కనుక మీరందరూ కూడా మా కుటుంబంలోకి వస్తున్నందుకు చాలా సంతోషంగా ఉన్నది. మీకు అందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు ఆరోగ్యంపై వస్తున్న వాదంతులను ప్రజలు నమ్మవద్దని కాంగ్రెస్ నేతలు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మంచిర్యాల, నస్పూర్, హాజిపూర్ మండలాలకు సంబంధించిన సీఎం రిలీఫ్ ఫండ్ లబ్ధిదారులకు ఆదివారం ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు నివాసం వద్ద మార్కెట్ కమిటీ చైర్మన్ పయ్యవుల పద్మ, ముని ఆర్టీఏ మెంబర్ అంకతి శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ నాయకుల చేతుల మీదుగా 80 మందికి 2,67,06,500 నగదు చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నేతలు మాట్లాడుతూ ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు స్వల్ప ఆరోగ్యంకు గురయ్యారని తెలిపారు. కొంతమంది పని కట్టుకొని తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారని తప్పుడు ప్రచారం చేయడం తగదని హితవు పలికారు. అధికారులతో ఫోన్లో అందుబాటులో ఉంటూ ప్రజల సమస్యలపై పరిష్కారంకు ఆదేశాలు ఇస్తున్నాడని చెప్పారు. ప్రేమ్సాగర్ రావు సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా మళ్లీ ప్రజల మధ్యలోకి వస్తారని, తలపెట్టిన అభివృద్ధి పనులు పూర్తి చేస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు తూముల నరేష్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పూదారి తిరుపతి, మహిళా జిల్లా అధ్యక్షురాలు పెంట రజిత, హేమలత, సురిమిల్ల వేణు, సంపత్ రెడ్డి, డేగబాబు తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమానికి వచ్చిన లబ్ధిదారులందరికీ పేరు పేరున నమస్కారం. ఈరోజు గౌరవనీయులు పెద్దలు, మన అందరి అభిమాన నాయకులు, మంచిర్యాల శాసనసభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు గారు గెలిచిన తర్వాత ప్రజాక్షేమమే ధ్యేయంగా ప్రజలు అందరూ కూడా నా కుటుంబ సభ్యులు, నా అక్క చెల్లెలు, అన్నదమ్ములు భావించి వారందరికీ కూడా ఈరోజు అనేక సేవా కార్యక్రమాలు చేసి అధికారంలోకి వచ్చిన మా శాసనసభ్యులు ఇక్కడ మంచిర్యాల నియోజక ప్రజలకు ఏ ఆపద వచ్చినా ఒక అన్నలాగా నేనున్నానని చెప్పి వాళ్ళ యొక్క ఆపదను, వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏమున్నా కూడా సాల్వ్ చేస్తూ ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడం జరుగుతుంది. దానిలో భాగంగానే ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ కూడా కార్యక్రమం జరుగుతుంది. చిన్న బాధాకర విషయం ఏంటంటే సార్ కొంచెం ఆరోగ్యం బాగాలేక హాస్పిటల్ ఉండడం జరిగింది. సార్ పాల్గొన్న ప్రోగ్రాం ఇది. అయినప్పటికీ కూడా ఏ కార్యక్రమం కూడా ఆపకుండా నిరంతరం ప్రజాసేవ ధ్యేయంగా హాస్పిటల్లో ఉన్న కూడా అధికారులతో మాట్లాడి మంచిర్యాల నియోజకవర్గాలు ఏ సమస్యలు ఉన్నాయి, ఏమేమి పెండింగ్ ఉన్నాయి, ఏమవుతున్నాయి కూడా హాస్పిటల్లో ఉండి కూడా ఎప్పటికప్పుడు అధికారులతో అనేది, మంత్రులతో ఫోన్ చేస్తూ కార్యక్రమం అన్ని కూడా ముందుకు పోయే విధంగా మా గౌరవ శాసనసభ్యులు కృషి చేయడం జరుగుతుంది. గతంలో ఎప్పుడు లేని విధంగా కూడా ఈ మంచిర్యాల నియోజకవర్గంలో పెండింగ్ ఉన్నటువంటి సీఎం రిలీఫ్ చెక్కులు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎల్ఓసీలు కూడా అనేక ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎలాంటి ఇబ్బంది పడద్దనే ఉద్దేశం కొద్దీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉత్తర తెలంగాణలోనే ఈ ప్రాంతంలో ఎక్కడ లేని విధంగా కూడా మంచిర్యాలలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా నిర్మాణం చేయడం జరుగుతుంది. ఎందుకంటే గౌరవ శాసనసభ్యుడు ఒకటే దృష్టి 50 సంవత్సరాల వరకు కూడా ఈ మంచిర్యాల నియోజకవర్గంలో ఎలాంటి ఇబ్బంది కాకుండా ఈ మంచిర్యాల ప్రజలు వైద్యం కోసం, విద్య కోసం హైదరాబాద్ కానీ వరంగల్ కానీ వెళ్ళొద్దనే ఉద్దేశం కొద్దీ ఇక్కడి ప్రాంత ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని సూపర్ స్పెషల్ హాస్పిటల్ కానివ్వండి, స్కూల్ కానివ్వండి, ఇండస్ట్రీ పార్క్ కానీ అనేక కార్యక్రమాలు డెవలప్మెంట్ జరుగుతుంది.
అట్లాంటి శాసనసభ్యులకు మీ అందరి ఆశీర్వాదం ఉండాలని చెప్పి, భగవంతుని ఆశీర్వాదం ఉండాలని చెప్పి, ఈ నియోజకవర్గం తెలంగాణలో ముందుండాలని చెప్పి మీ అందరూ కూడా అందరూ ఆశీర్వాదం చెప్పి కోరుకుంటూ, మంచిర్యాల నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవ ఎమ్మెల్యే శ్రీ కుక్రాల ప్రేమసాగర్ గారి ఆదేశాల మేరకు, అదేవిధంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సూర్యకమ్మ గారుల ఆదేశాల మేరకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను గౌరవ మంచాల మార్కెట్ కమిటీ చైర్మన్ పద్మా మునిందర్ గారు, అదేవిధంగా ఆర్టీఏ మెంబర్ అంకతి శ్రీనివాస్ గారి చేతుల మీదుగా, వారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులందరి చేతుల మీదుగా మాజీ చైర్మన్లు, మాజీ కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, అదేవిధంగా అందరి నాయకుల ఆధ్వర్యంలో ఈరోజు ఏదైతే లబ్ధిదారులు సీఎం రిలీఫ్ ఫండ్కి సంబంధించిన లబ్ధిదారులందరినీ మరి ఎమ్మెల్యే గారి ఇంటికి మరి పిలిపించుకొని మా అందరి చేతుల మీదుగా ఇవ్వడం జరుగుతూ ఉంది. ఎందుకంటే గౌరవ శాసనసభ్యులు గారు మరి వారు గెలిచిన నాటి నుండి ఈ యొక్క నియోజకవర్గంలో ఈ ఉన్నటువంటి ప్రజలందరూ నా కుటుంబ సభ్యులు, వారందరికీ కూడా ఎలాంటి ఆపద, ఎలాంటి మరి ఇబ్బంది ఉన్నా కూడా నేను నా కుటుంబ సభ్యులకు ఏ విధంగా చేస్తానో ఆ విధంగా చేస్తా అని చెప్పేసి ఎన్నికల ముందు కావచ్చు, ఆ తర్వాత గెలిచిన తర్వాత కూడా వారి కార్యక్రమాలు చేస్తుంటే మరి ప్రజలందరూ కూడా అర్థమవుతున్న సంగతి అందరూ తెలిసిందే. అదేవిధంగా ఈరోజు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, ఉప ముఖ్యమంత్రి వర్యులు మరి వారు ఈ యొక్క మంచిర్యాల వర్గానికి ఎన్నో కార్యక్రమాలను మరి గౌరవ ఎమ్మెల్యే గారి చేతుల నుంచి మరి ప్రారంభించే సంగతి తెలిసిందే. అందరూ కూడా ఈరోజు గౌరవ శాసనసభ్యులు గారి మరి ఆరోగ్య పరిస్థితి మరి మంచిలా అని చెప్పేసి తెలిసి కూడా చాలామంది మరి ప్రజలు ఈరోజు వారి ఆరోగ్యం కుదురుపడాలని చెప్పేసి ఎన్నో రకాలుగా పూజలు చేస్తూ ఉంటే, కానీ కొంతమంది మాత్రం పనిగట్టుకొని వారి ఆరోగ్య పరిస్థితి మీద ఇష్టారీతిన మరి పోస్ట్ చేయడం కావచ్చు, మరి మాట్లాడడం జరుగుతూ ఉంది. దయచేసి చెప్తున్నాం, ఏదైనా కూడా ఇవాళ అందరి ఆరోగ్య పరిస్థితి ఒక తీరు ఉండకపోవచ్చు, కొందరు ఒక మరి అందరి వారి శరీరం కూడా ఒక ఉండవచ్చు. కానీ అయితే ఈరోజు మన గౌరవ శాసనసభ్యులు గారు మరి ఆ విధంగా ఆరోగ్య పరిస్థితి ఉన్నప్పటికీ కూడా ఈరోజు మరి హాస్పిటల్ నుండి కూడా ఈరోజు ప్రతి ఒక్క ఆఫీసర్కు అక్కడి నుండి మరి ఏ విధంగా మంచాల్లో మరి కార్యక్రమాలు నడుస్తున్నాయి, అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కడి దాకా మరి ముందుకెళ్తున్నాయని చెప్పేసి ప్రతిరోజు కూడా మరి అడుగుతున్న తీరును చూస్తూ ఉంటే వారికి మంచాల ప్రజల మీద ప్రేమ కావచ్చు, అభివృద్ధి మీద ఉన్నటువంటి మరి మక్కువ కావచ్చు అర్థమవుతోంది. ఏదైతే సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు కావచ్చు, అదేవిధంగా అయితే ఇందిరమ్మ ఇండ్లు కావచ్చు, ఎన్నో కార్యక్రమాలు, ఇటు రైతు బంధు కావచ్చు, ఇటు రైతు భరోసా కావచ్చు, ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ప్రతి క్షణం ఇటు రాష్ట్ర ప్రభుత్వం మరి ఏదైతే ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా అందరికీ ప్రభుత్వం తరపు నుంచి లబ్ధి ఏదైతే ఉందో, పథకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ చేకూరాలని ఉద్దేశంతో మరి ప్రతినిత్యం ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా మరి ఆలోచన సందర్భం. ఏదైతే సీఎం రిలీఫ్ ఫండ్ మరి 11వ ఫేజ్ ఇది జరిగేది 11వ ఫేజ్ దాదాపుగా 2528 మరి చెక్కుల ద్వారా 8,21,71,75,000 పైచీలకు మరి డబ్బులని ఈ రోజు వరకు మన కాన్స్టిట్యూన్సీకి తెచ్చిన ఘనత కేవలం మన ప్రేమసాగర్ గారికే మరి చెల్లుదని చెప్పవచ్చు. అంతేకాకుండా ఎల్ఓసి, అసలు ఎల్ఓసి అనేది కూడా చాలా మంది తెలియదు. అలాంటిది ఎల్ఓసిని కూడా దాదాపు ఒక 300 పైచీలకు ఇప్పటి వరకు మన నియోజకవర్గంలో ఇచ్చిన ఘనత కూడా మరి ప్రేమసాగర్ దక్కుతుందని చెప్పేసి తెలియజేసుకుంటూ